అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. భారతంలో చిన్న కథలు చదువుకుంటున్నాము. ఈరోజు కథ బురుగు గర్వభంగం. బలవంతులతో దుర్బలులు ఎప్పుడూ పోటీ పడకూడదు, పెద్దరాయి కింద చెయ్యి పెట్టకూడదని అనుభవజ్ఞులు చెబుతుంటారు. హిమవత్ పర్వతం మీద ఒక పెద్ద బురుగు వృక్షం ఉండేది. ఒకసారి నారద మహర్షి ఆ దారిన వెళుతూ మధ్యలో బురుగు దగ్గర ఒక్క క్షణం ఆగి, బురుగా, ఆ హిమవత్ పర్వతం మీద ఎన్నాళ్ళ నుంచి ఉన్నావు? ముదురు కొమ్మలతో మూల బలంతో ఠీవిగా నిలబడ్డావు. నీ అంత పొడుగు వైశాల్యం కలిగిన చెట్టు మరేదీ లేదిక్కడ. ఎన్నో పక్షులు నిన్ను ఆశ్రయించి జీవిస్తున్నాయి. గాలికి అన్ని చెట్లు కూలిపోతాయి, కానీ నువ్వు మాత్రం కదలకుండా ఉన్నావు. నీకు వాయుదేవుడికి ఏమైనా చుట్టరికం ఉందా? లేకపోతే అతడు దయతల్చి పోన్లే పాపం కదా అని నిన్ను రక్షిస్తున్నాడా? ఏమిటి రహస్యం అని అడిగాడు. బురుగు వృక్షం ఆ మాటలకు ఉబ్బి తబ్బిబ్బైంది. మునీంద్ర, తెలియక మాట్లాడుతున్నావు. నా ముందు వాయుదేవుడెంత, అతగాడి బలమెంత? అతని బలం నా బలంలో 10వ వంతుకు కూడా రాదు అంది కొమ్మలు విదిలిస్తూ గర్వంగా. దేవర్షి చిన్నగా నవ్వి, అమ్మమ్మ, అంత మాట అనకు. వాయుదేవుడు తలుచుకున్నాడంటే కొండలే కూలిపోతాయి. ప్రభంజనుడంటే సర్వాన్ని చక్కగా విరిచేవాడని అర్థం, తెలుసా అన్నాడు. అదేమో నాకు తెలీదు. నా మొదలు కొమ్మలు చూసావా ఎంత బలంగా ఉన్నాయో. నన్ను తాకితే అతనికున్న ప్రభంజనుడనే బిరుదు కాస్తా పోతుంది అంది బురుగు. సరే, జాగ్రత్త, నీ కొమ్మలు రెమ్మలు. వస్తా అంటూ చిరునవ్వు నవ్వి కలహాసనుడు బయలుదేరాడు. సంగతంతా చిటికలో అందించేశాడు వాయుదేవుడికి. అతగాడు రానే వచ్చాడు. ఏమే బురుగా, ఏం వాగావు? మళ్ళీ అను. నిన్ను తాకలేనా, పడగొట్టలేనా? నా ఆటలు నీ దగ్గర సాగవా? నీకు చేటుకాలం వచ్చింది. మాటలెందుకు, కాచుకో అన్నాడు కోపంగా. తేలిగ్గా మాట్లాడకు. లోకంలో ఉన్న అన్ని వృక్షాలతో పాటే నన్ను చూస్తున్నట్లున్నావు అంది శాల్మలి. పకపక నవ్వాడు వాయుదేవుడు. ఓహో, ఎంత గర్వం! అన్ని వృక్షాల వంటి దానవు కాక నీకేం కొమ్ములు మొలిచాయా? బ్రహ్మదేవుడు నీ నీడలో నిలబడ్డాడన్న గౌరవం కొద్దీ నిన్ను ఏం చేయకుండా ఇన్నాళ్ళు వదిలేశాను. అందుకే ఇప్పుడు ఇలా పొగరెక్కి మాట్లాడుతున్నావు. ఇప్పుడు పనిలో ఉన్నాను, రేపు తేల్చుకుందాం బలాబలాలు అంటూ ముందుకు దూసుకుపోయాడు. వాయుదేవుడు వెళ్ళిపోయాక బురుగు వృక్షానికి భయం పట్టుకుంది. అయ్యో, మహాబలుడైన వాయుదేవుడితో ఎరగకపోయి విరోధం తెచ్చుకున్నానే, రేపు నాగతేమిటి? నారదముని మాటలు వినకపోయాను కాదు అని విచారించింది. మరుక్షణం మళ్ళీ కొంచెం ధైర్యం తెచ్చుకుంది. వాయుదేవుడొస్తే ఏం చేస్తాడు? ఆకులు రాల్చేస్తాడు, కొమ్మలు విరిచేస్తాడు, అంతేగా. ఆ పని నేనే చేసేసుకుంటే ఇంకా అతనేం చేయగలడు? అతను ఓడిపోయినట్టేగా అనుకుని బలాన్నంతా కూడగట్టుకుని ఆకులు విదిలించుకుని కొమ్మలన్నింటినీ తనకు తనే విరుచుకుని మోడే నిలబడింది శాల్మలి. తెల్లవారింది. భయంకరంగా ధ్వని చేస్తూ ప్రతిజ్ఞ తీర్చుకునేందుకు వచ్చాడు వాయుదేవుడు. దుంగలా మిగిలిన బురుగును చూస్తూనే పెద్దగా నవ్వుతూ, నా పని నువ్వే చేసేసావే, మంచిది, ఇంకా బుద్ధి తెచ్చుకో. ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతుకు. నువ్వే కాదు, నీ బంధువులందరికీ కూడా చెప్పు అని హేళన చేసి వెళ్ళిపోయాడు. శాల్మలి సిగ్గుతో తల వంచుకుంది. మరొక చిన్న కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.